మట్టుకు నేనేమి నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసినవాడగుదును, అది నాకు దూరమవును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చూసారా, దేవుడు ఎంత చక్కటి ఉపదేశంతో దేవుడు నేను ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో, నువ్వు ఏదో కళ్ళతోనూ చేతులతోనూ హృదయంతోనూ తలంపులతో నువ్వు పాపం చేస్తున్నావు అనుకుంటున్నావు. దేవునికి ప్రార్థించకపోవటమే గొప్ప పాపం. ఈరోజు నువ్వు గమనించుకో. యవనస్తులే, వృద్ధులైన, చిన్న బిడ్డలైన, పెద్దవారైనా, ఎవరైనా సరే, ఈరోజు నుంచి నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసినట్లే. అలాంటివన్నీ నీకు దూరం అవును గాక అని నువ్వు ప్రార్థించగలిగితే అవన్నీ నీ నుంచి దూరం అవును గాక. నీ కుటుంబంలో గొప్ప ప్రార్థన ధూపం ఏర్పరచబడును గాక.